హాయ్ అండి. బీన్స్ హార్వెస్ట్ అయితే చేసుకుందా చూడండి. బీన్స్ రోజు 1, 2, 3 అలా వస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి ఎంత చక్కగా ఎలాగ దారల్లాగా వేలాడుతూ ఉన్నాయో. బీన్స్ అయితే ఉన్నాయి, కోసేద్దాం. ఇదిగోండి, ఇవి నల్లపేను బంక్ అంటారు కదా, చూసారా. బూడిదైతే మొన్న కొన్నిటికే కొట్టాను, మళ్ళీ వీటికి వచ్చేసింది. ఇంకా బూడిద కొట్టాలన్నమాట. ఇదిగోండి చూడండి. చూసారా ఎంత బాగున్నాయో కదా. శ్రేష్టమైనవి మన తోటలోవి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి నా చెయ్యి కూడా చూడండి, ఆ పురుగుల వలన ఎలా అయిపోయిందో. తప్పదు, కోసేసాక శుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూడండి, బాగా అయితే కొన్ని చెట్లకైతే రాలేదు, కొన్ని చెట్లకి బాగా ఎక్కువగా వచ్చేసింది. ఇదిగో చూడండి. ఇంకా నేను బూడిదే కొడుతూ ఉంటాను, అదే దానికి మందు. కొడుతూ ఉంటే ఇంకా అదే ఆగిపోద్ది అనమాట. చూడండి, ఒక్కడ కూడా మిగలకుండా మొత్తం కోసేస్తాను. చూడండి, కింద కూడా వెడలిపోయినాయి. ఇవి పిందలేను, అయినా కోసేస్తున్నాను. ఎందుకంటే ఆ పేను బంక స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కోసేసి బూడిదైతే చల్లేస్తాను. ఇదిగోండి, హోలేసింది ఒక పురుగు. ఇంక ఇట్లా పురుగులు కూడా పట్టేస్తూ ఉంటాయి. అందుకని నేను కోసేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా కింద పడిపోయినవి ఇంకా మట్టి తినేస్తా, ఇలాగా పురుగులు పడుతూ ఉంటాయి. అందుకని కోసేస్తున్నాను. ఇదిగోండి, మంచు టైంలో అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇవి. మనం ఇవి రాకముందే చాలా జాగ్రత్త తీసుకోవాలి. కానీ నేను కొంచెమే ఉందనుకున్నాను. నేను 2 days అయితే లేను, ఊరెళ్ళాను. వచ్చేసరికి చూడండి ఎలా అయిపోయిందో. అందుకని మనం ముందుగానే వీటిని రాకముందే బుడిద కొట్టేస్తూ ఉంటే ఇంక ఇది రాదనమాట. నేను 2 days లేకపోయేసరికి ఒక బీరకాయ కూడా ముదిరిపోయింది, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, బీరకాయ ముదిరిపోయింది. ఇంకా నేను 2 days లేకపోయేసరికి ఇవేంటంటే బీరకాయలు కానీ బెండకాయలు కానీ వెంటనే కోసేస్తూ ఉండాలి. ఇంకా అందుకనే నేను కూడా ఇది విత్తనానికైతే ఉంచేస్తాను. ఇదిగోండి బీన్స్. ఇదిగోండి, వలలో చూడండి పాముకులాగా ఎలాగా ఉన్నాయో. ఈ వలకి ఇలాగ సపరేట్ అయ్యి ఎలా తీయాలో కూడా తెలియట్లేదు. కట్ చేశాను. చూసారా ఎన్ని బీన్స్ అయితే వచ్చాయో. వీటన్నిటిని శుభ్రంగా చేసేసి ఇదిగోండి నీట్గా చేస్తాను.